దేశవ్యాప్తంగా జనగణన, కులగణన అదే నెలలో పూర్తి చేయాలని నిర్ణయం. తొలి దశలో 2026లోనే హౌస్ లిస్టింగ్, రెండో దశలో జనాభా లెక్కల సేకరణ. మంచు ప్రభావిత ప్రాంతాల్లో అంతకు ముందే ఈ నెల 16న గెజిట్ నోటిఫికేషన్. కేంద్ర హోంశాఖ ప్రకటన. 13,000 కోట్ల వ్యయంతో అంచనా. జనగణన పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన కూడా. సో మనం చూసుకున్నట్లయితే దేశం ఇక్కడ దేశ పదహారవ జనగణనను 2027 ఫిబ్రవరిలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటే కులగణన కూడా చేపట్టి అదే నెల చివరి నాటికి పూర్తి చేయాలని చెప్పేసి కొన్ని నెల రోజులు అయితే భావిస్తున్నారు. 2027 మార్చి 1న రెఫరెన్స్ తేదీగా నిర్ణయించారనమాట. అంటే ముందు రోజైన ఫిబ్రవరి 28వ తేదీన రాత్రి 12 గంటలకల్లా జనగణన పూర్తి కానుంది. అంతకుముందే 2026 ఫిబ్రవరిలోనే తొలి విడత హౌస్ లిస్టింగ్ అయితే ప్రారంభమవుతుంది. మంచు ప్రభావిత ప్రాంతాలను లడాక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో 2026 సెప్టెంబర్ 6 నాటికే జనగణన పూర్తి కానుందన్నమాట. ఈ ప్రాంతాలకు 2026 అక్టోబర్ 1న రెఫరెన్స్ డేగా ప్రకటించారు. ఇక్కడ జనాభా లెక్కల చట్టం 1948లోని సెన్సస్ యాక్ట్ 1948 సెక్షన్ 3 నిబంధనల ప్రకారం ఈ వివరాలను ఈ నెల 16న అధికారిక గెజిట్లో అయితే ప్రచురిస్తున్నట్లయితే చెప్పారు. వాస్తవానికి 2021లోనే జనగణన జరగాల్సి ఉండగా కోవిడ్ మహమ్మారి కారణంగా అది వాయిదా పడింది. ఇన్నాళ్ళకు మళ్ళీ కొత్త షెడ్యూల్ అయితే వచ్చింది. 16 ఏళ్ల తర్వాత జనగణన జరుగుతుంది. ఇది వరకు కేవలం జనాభా లెక్కలు, ఎస్సీ, ఎస్టీ కులాల వివరాలు సేకరణగా ప్రభుత్వం పరిమితమైంది. ఇప్పుడు తొలిసారిగా ఓబీసీ కులాల వివరాలను కూడా ప్రత్యేకంగా సేకరించనుంది. కులగణనకు ఏప్రిల్ 30వ తేదీన జరిగిన రాజకీయ వ్యవహారాలు కేబినెట్ కమిటీ ఆమోదించి జరిపిందనమాట. జనాభా లెక్కలతో పాటే జాతీయ జనాభా రిజిస్టర్ను కూడా ఇక్కడ అప్డేట్ చేస్తారా లేదా అనే విషయంలో స్పష్టత అయితే ఇవ్వలేదు. 2020లో జనగణన సమయంలో మాత్రం ఎన్పిఆర్ అప్డేట్ వెంటనే జరుగుతుందని చెప్పింది. కానీ కోవిడ్తో అది అయిపోయింది. ఇక 2027లో కులగణనకు సంబంధించి మొత్తంగా అంటే జనగణనకు సంబంధించి 13,000 కోట్లు అయితే ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 2021లో చేపట్టాలనుకున్న జనగణనకు 2019 డిసెంబర్ 24న కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. అప్పుడైతే 8,754 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇక జనగణన రిజిస్టర్ జనరల్కు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా కేటాయించింది. దాదాపు 30 లక్షల మంది సిబ్బంది ఇందులో పాల్గొనబోతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121.01 కోట్లు. ఇందులో 62.3 కోట్ల మంది పురుషులు, 58.6 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఇక బ్రిటిష్ హయాంలో 1881 నుంచి 1931 వరకు కూడా కులగణన అయితే జరిగిందనమాట. ఆ తర్వాత 2011లో యూపీఏ హయాంలో సామాజిక, ఆర్థిక కులగణన అయితే జరిగింది. అయితే ఈ వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. తెలంగాణ, బీహార్లు సొంతంగా కులగణన ఇప్పటికే నిర్వహించాయి. అయితే కేంద్రం ఈ రాష్ట్రాల్లో మళ్ళీ నిర్వహించనుంది. సో చివరగా జనగణన అనేది 2011లో అయితే జరిగిందనమాట. ఇక నియోజకవర్గాల పునర్విభజన కూడా రాజ్యాంగపరమైన ఇబ్బందులు తలెత్తకుండా దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కోసమే కేంద్రం జనగణన 2020లో నిర్వహించాలని నిర్ణయించినట్లయితే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2026 తర్వాత జనాభా లెక్కలు సేకరించి ప్రచురించిన తర్వాతే సీట్ల సర్దుబాటు జరగాలని చెప్పేసి రాజ్యాంగంలో ఆర్టికల్ 82, 170 చెబుతున్నందున ఈ దిశగా అడుగులైతే వేస్తున్నారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా కూడా ట్యాబ్ల ద్వారా డిజిటల్ రూపంలోనే పూర్తి చేయాలని నిర్ణయించినందువల్ల తుది లెక్కల ప్రచురణ వేగంగా పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. ఉమ్మడి ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 26లో ఏపీ అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కు, తెలంగాణ స్థానాలను 119 నుంచి 153కు పెంచాలని పేర్కొన్నారు. అయితే ఇది ఆర్టికల్ 170కి లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఆర్టికల్లో 2026 జనవరి అంటే తర్వాత 2020 తర్వాత జనాభా లెక్కల సేకరణ పూర్తయ్యాకే పునర్విభజన చేపట్టాలని నిబంధన ఉండటంతో కేంద్రం ఈ విషయంలో ముందుకైతే వెళ్ళలేదు. దీనిపై దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యాలు కూడా సుప్రీంకోర్టు ఇదే విచారణ అయితే చెప్పి ముగించింది. ఇక 3 డజన్ల ప్రశ్నలు అయితే అడగబోతున్నారు. అంటే 36 రకాల ప్రశ్నలు అయితే అడగబోతున్నారు జనాభా సేకరణకు సంబంధించి. జనగణన 2 దశలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో దాదాపు 3 డజన్ల ప్రశ్నలు వేయనుంది. వీటి ఆధారంగానే సామాజిక, ఆర్థిక స్థితిగతులను అంచనా వేయబోతున్నారు. జనాభా అంచనాలు ఏంటంటే 2020 జూలైలో జనగణన విభాగం విడుదల చేసిన అంచనా ప్రకారం 2020 నాటికి దేశ జనాభా అంటే 143,64,78,000 ఉంటుందని చెప్పేసి అని అంచనా వేస్తున్నారన్నమాట. ఇక తొలి దశలో అడిగే ప్రశ్నలు ఏంటంటే ఇంటి నెంబరు, ఇంటి ఫ్లోర్ గోడలు, పైకప్పు నిర్మాణంలో ఏ మెటీరియల్ ఉపయోగించారు, ఇంటి పరిస్థితి ఎలా ఉంది, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఇంటి పెద్ద పేరు, వారు ఆడ మగ, ఇంటి పెద్ద
కులం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇంటి యాజమాన్య వివరాలు, ఇంటిలో ఉంటున్న నివాస గదులెన్ని, ఇక ఆ ఇంట్లో ఉంటున్న వివాహమైన జంటలు ఎంతమంది, త్రాగునీటికి ప్రధాన వనరు ఏంటి, విద్యుత్తు, మరుగుదొడ్డి సౌకర్యం ఉన్నాయా, ఎలాంటి మరుగుదొడ్డి వాడుతూ ఉన్నారు, వృధా నీరు వెళ్ళడానికి కనెక్షన్ ఉందా, ఇంటి పరిధిలోనే స్నానాల గది ఉందా, పాఠశాల వంటశాల లభ్యత, వంటకు ఉపయోగిస్తున్న ఇంధనం, ఎలాంటి తృణ ధాన్యాలను ఉపయోగిస్తూ ఉన్నారు, రేడియో కానీ, టీవీ కానీ, ఫోన్ కానీ, మొబైల్ కానీ, ఇంటర్నెట్ సౌకర్యం ఉందా, కంప్యూటర్, ల్యాప్టాప్ వినియోగిస్తున్నారా, కారు, జీపు, వ్యాను, స్కూటరు, మోటార్ సైకిల్, మోపెడ్ ఉందా, బ్యాంకింగ్ సేవలను అయితే వాడుకుంటున్నారా. ఇక రెండో దశలో చూసుకుంటే వ్యక్తి పేరు, ఇంటి యజమానితో సంబంధం, లింగం, పుట్టిన తేదీ, వయసు, జన్మస్థలం, వివాహం వివాహ స్థితి, ఏ వయసులో వివాహం చేసుకున్నారు, ఎంతమంది పిల్లలున్నారు, మతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వైకల్యం, మాతృభాష, ఇతర భాషల పట్ల అవగాహన, అక్షరాస్యత, విద్యార్హతలు, చేస్తున్న పని, గత ఏడాది కాలంలో చేసిన పని, ఆర్థిక కార్యకలాపాలు, ఏ పరిశ్రమలో అయితే పనిచేస్తున్నారు, ఇక వ్యాపారమా లేదంటే ఉద్యోగమా, చివరగా నివసించిన ప్రాంతం, వలసకు కారణం, ప్రస్తుతం ఉంటున్న ప్రదేశంలో ఎంతకాలం నుంచి ఉంటున్నారు అయ్యి. సో ఈ విధంగా ఇవన్నీ కూడా అయితే అడగబోతూ ఉన్నారన్నమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే జనగణన, కులగణన అయితే జరగబోతుంది ఏపీలోని. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలు మనకి పునర్వ్యవస్థీకరణ అయితే కాబోతూ ఉన్నాయన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని